తెలియదు అన్ని రోజు చూడలే పడుతుంది ఆ పాపను. ఆమె వేరే పని మీద పోతుంది, వేరే పని మీద పోతాంటే నేను ఆడ నిలబడితే కలిసింది. అయితే అయితే వేరే పని ఉన్నది, మాట్లాడే పని ఉన్నది, ఇంటికి రా అంటుంది. వాళ్ళ ఇంటికి రా, నీతోటి మాట్లాడే పని ఉన్నది అంటుంది. అదేనే ఎవరికి చెప్పకు, అట్టిగానే మాట్లాడే పని ఉన్నది, ఎవరికి చెప్పద్దు అని అంటారు. లవ్ కాదే, ఏదో మాట్లాడేది ఉన్నది అని అంటుంది. లవ్ ఎక్కడిది ఇచ్చిదాను కానీ లవ్ ఎక్కడే. రేపు వేరే ఏదో కొనాలన్నట, వేరే ఇంకొక ఆంటీ కూడా ఇవి కావాలన్నట, గొలుసులు, చైన్లు, గొలుసులు. ఇంకొక ఆమెకు ఇద్దరికి కావాలి, నీతోటి మాట్లాడేది ఉన్నది, ఆమెతోటి మాట్లాడదు రా అన్నది. వాళ్ళ ఇంటికి రా మాట్లాడదాం అన్నది. గొలుసులు వేసుకునేటి, చైన్లు 1 గ్రామ్ గోల్డ్ చైన్లు. ఉత్తిగలికి ఇస్తారా? ఉత్తగా ఇస్తారా అని పైసలు ఇస్తారు కానీ ఉత్తగా ఇస్తారా? నువ్వు ఎట్లా పోయి ఏం అనలేదు కదా, పోయి అన్నే తింటా. చికెన్ తేలే కదా, చికెన్ తెమ్మంటే తెచ్చినావా నువ్వు? చికెన్ తెద్దామంటే ఏమన్నావు? ఏమద్దు ఇయ్యాలా, ఎప్పటి చికెన్ అయినా అద్దా అన్నావు. సరే అని ఊకున్నా. మరి ఇప్పుడు నాకు తినబుద్ధి అవుతుంది ఎట్లా? అందుకే వాళ్ళు అడుక్కోపోవాలా సత్రం కాదు. అయితే రమ్మన్నా ఇప్పుడు కాదు, నాకు పని తలుపు పెట్టుకుంటావా? తలుపు పెట్టుకుంటే మాట్లాడచ్చుడేనే, ముత్తాను సేపు మాట్లాడతానే. పోలీసులకు చెప్తావా? పోలీసులకు చెప్తే ఏం చెప్తారు వాళ్ళు వచ్చి? ఎక్కడ పెడతారు ఫోటో తీసి? ఫోటో పెడతారా? ఆడ ఫోటో పెట్టి ఏమని పెడతారు? ఫోటో నాది పెడతారు. ఆడ ఫోటో పెట్టి దొంగ అని ఆడ ఫోటో పెడతారు. లైట్ పెడతారా? లైట్ పెట్టి ఏం చేస్తారు? ఇప్పుడు నేను పోయి గాయతో మాట్లాడతా అంటే నీకేమన్నా పని ఉండదా అంటే ఎవరితో మాట్లాడద్దా? ఇప్పుడు ఆమె అత్తందాన్ని నేను పోయాడ నిలబడ్డా, ఆమె పోయి నిలబడితే ఆమె వచ్చిందా? నేను ఆడ నిలబడితే ఆమె వచ్చింది, ఆమె అత్తందాన్ని పోయి నీ ఆడ నిలబడదా? అట్టే నడుచుకుంటూ పోయినా ఇదే కథ, నడుచుకుంటా కూడా పోద్దా? అది ఇప్పుడు ఏది ఏం చెప్తావు? చెయ్యి, ఏం చెయ్యి, నా ఇష్టం పో. మాట్లాడద్దా? అబ్బా మాట్లాడద్దానే, ఎవరితో మాట్లాడద్దా? అంటే ఎవరు మాట్లాడకుంటే అట్లా కూర్చుంటారా? ఇట్లా కూర్చుంటారా? అని ఎవరు మాట్లాడద్దా? మూతి కుట్టేస్తా. పిచ్చిదా, గొలుసులు అవి ఉన్నాయా దొడ్డి బాపతి? అంటే అన్ని చెప్పిస్తారా? అన్ని చెప్తారా నీకు? ఎందుకు చెప్పాలి? అన్ని చేసుకుంటా పోతారు అన్ని. చెప్పులను చూసి ఉరికొచ్చినావా? షాప్లో కూర్చుని చెప్పులు కనబడితే ఇక ఉరికొస్తావా? ఉండద్దు చెప్పులు వేరే వాళ్ళు ఉంటే ఏమవుతుంది? ఆ షాప్ కష్టోళ్ళు చెప్పులు ఉన్నాయా? లోపల చెప్పులు వేసుకొని వస్తారా? షాప్ కష్టోళ్ళు చెప్పులు విసేస్తారా? లోపలికి వస్తారా? నువ్వు షాప్లో చూసి చెప్పులను చూసి ఉరికొచ్చినావా? నీ దగ్గర కాదు, గంత అనుమానం ఉన్నదా నా మీద నీకు? అంత అనుమానం ఉన్నదా? అదే షాపే నా మీద గంత అనుమానమా? అరే షాపు మూసిందని ఫోన్ చేస్తారు, ఫోన్ చేయరా?
షాప్ ఎందుకు మూసిన్నది, ఇది కావాలి షాప్ తీస్తామని ఫోన్ చేయరా? షాప్ మూసిన్నది కాబట్టి ఫోన్లు చేస్తారు. ఫోన్ చేస్తే వాళ్ళకి అవసరం ఉన్నది, మనం తీసియాలి, పట్టుకొని పోతారు. ఏదో చెప్పులు అయితే నువ్వు గంత అనుమానం ఉన్నదా నా మీద? అంటే నేను పోయే అంటే షాప్ మూస్తానా అని చెప్పి ముయ్యాలనా, షాపు తెరుతానా అని తెరవాలనా? అంటే షాపు తీసేటప్పుడు నీకు చెప్పి తీయాలి, మళ్ళీ షాపు మూస్తానని ఇంటికి వచ్చి చెప్పి మళ్ళీ మూసి రావాలనా? బాలేదానివి అయితే ఏదో పని లేదు. ప్రతి ఒక్కటి ఇది చేసిన అది చేసిన అన్నీ చెప్పుకుంటూ రావాలి నీకు అన్నీ. ఇది ఏంద్రో కథ, చాలా చెప్పకపోతే తొందరగా అయిపోతా పని అని చెప్పి చెప్తారా నీకు? నాటకాలు చెప్తాను ఏదో అన్ని చెప్తారా? ప్రతి ఒక్కటి చెప్తారా? నేను షాప్ తీస్తానా, వచ్చింది ఫోన్ చేసింది. ఇప్పుడు షాప్కి అవసరం ఉన్న వాళ్ళకి ఫోన్ చేయరా? షాప్కి వచ్చే వాళ్ళు ఫోన్ చేయరా? చేయద్దా? ఒక అమ్మాయి ఒక అబ్బాయి షాప్ ఉంటే తప్ప ఇదే కథరు. నువ్వు ఆలోచించకే అట్లా. సరే అట్లా చేయొచ్చు, అన్ని నీకు చెప్పేసి ఎత్తా. ఇక నేను పోను, నీకే చెప్పి పో. ఇప్పుడు పోయి షాప్ దిగిపో పో. నాడు ఇంకేంది? ఇప్పుడు షాప్ దిగిపో. ఇక నేను దియ్యా, నువ్వే తీపో. పో తీసి ఆడ కూర్చోపో. ఆదివారం బంద్ అంటావు మళ్ళా. ఇప్పుడు చేయమంటారు ఆదివారం బంద్. ఆదివారం బంధాన్ని ఎవరు చెప్పిండు? ఆదివారం బంధాన్ని ఎవరు చెప్పిండు? ఆదివారం బంధాన్ని ఎవరు చెప్పిండు? ఇప్పుడు తీసుకూసపో. ఆదివారం ఇప్పుడు నేను షాప్ చేయమంటారు, ఆదివారం బంధాన్ని ఇవ్వాలని చెప్పింది. ఆదివారం బంధాన్ని ఇవ్వాలని చెప్పింది అలా నీకు. సోమవారం మంగళవారం బుధవారం నాడు అంటే రేపటి నుంచి వాళ్ళు పొద్దుదా కూర్చో. ఇక మరి వచ్చి మళ్ళీ అబ్బో అని వస్తాను, వచ్చి సపరేట్గా మళ్ళీ ఉంటాను, తింటాను, సపరేట్గా ఉంటాను. ఏమైంది రాలంటే రేపు అంటాను.